పురాణాల్లో, రామాయణములు, మహాభారతములు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎవరికి? అంబేద్కర్ గారికి. ఈ కులం యొక్క మూలం ఏంటని ఆయన వెతికాడు. ఆయన ఒక ఇంట్లో ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు ఈక్వల్ గా ఉండాలనుకుంటారు, కానీ ఒకడికంటే ఒక నిచ్చిన వ్యవస్థలో ఉండాలని అనుకోడు. నా కొడుకు వీడు తక్కువైన వాడు, ఈయనకంటే ఉత్తమమైన వాడు, ఈయనకంటే గొప్పవాడు, ఈ ముగ్గురు కలిసి వీడికి సేవ చేయాలి, ఇద్దరు కలిసి వీడికి సేవ చేయాలి, ఒకడు కలిసి వీడికి సేవ చేయాలి అని ఇలా నిచ్చిన రీతిలో ఉన్నటువంటి వ్యవస్థ ఉండదు. తండ్రి కాబట్టి ఇలా నలుగురు ఉంటే నలుగురు పిల్లల్ని ఈక్వల్ గా చూసుకుంటాడు. నలుగురు ఈక్వల్ గా బ్రతకండరా, ఉన్నదంతా పంచుకు తినండరా మీరు అని తండ్రి అన్నవాడు ఇలా చెప్తాడు. మరి వీడు దాంట్లో దేవుడు అనేవాడు ఏంటి ఇలా చెప్పాడు కదా. సో వీడు దేవుడు కాదు, ఇది మనుషుల సృష్టి అనేటువంటి కాన్సెప్ట్ తో ఆయన సబ్జెక్ట్ తీసుకున్నాడు దాంట్లో నుంచి. నేను కొన్ని చదువుతాను చూడండి. మను ధర్మశాస్త్రం 4:61. శూద్రులు పాలకులుగా ఉన్న రాజ్యంలో బ్రాహ్మణులు నివసింపరాదు. మన ధర్మశాస్త్రం 11:20. శూద్రులు పాలకులుగా ఉన్న రాజ్యంలో బ్రాహ్మణులు నివసింపరాదు. మన ధర్మశాస్త్రం 11:24. ఏ విధంగానూ మతపరమైన లేక యాగపరమైన కూడా బ్రాహ్మణులు శూద్రుల నుండి యాచింపరాదు. ఎలా ఉన్నా ఇంకొకసారి చెప్పండి. శూద్రుల నుండి యాచించరాదట బ్రాహ్మణ. కాదు, ఇంకా దానికన్నా ముందర అక్కడి నుంచే. ఏ విధంగానూ మతపరమైన లేక యాగపరమైన కూడా బ్రాహ్మణులు యాచించరాదట. బ్రాహ్మణులు యాచించకూడదు. బ్రాహ్మణులు శూద్రుల్ని యాచించకూడదు. ఉన్నత వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్రులను శిక్షించాలి. మన ధర్మశాస్త్రం 8:374. బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు. ఇప్పుడు మీకు 20 కాదండి, మీకు ఇది ఎవరో మీకు మను ధర్మ శాస్త్రం అనేది మీకు ఈ భగవద్గీత కన్నా ముందరది. అది మనం అలాగే మాట్లాడుతూ ఉన్నామండి. మీరు జ్ఞాపకం ఇచ్చారు, అందుకనే మరి మేము జ్ఞాపకం తీసుకుందాం అనుకున్నాము. ఓకే, మంచిదండి. ఏదన్నా విషయం గురించి మాట్లాడండి, తప్పే ఉంది. తప్పేం లేదండి, మాట్లాడుతుంది. మరి ఓకేనా మీకు? ఎవరండి? నేనే. మాట్లాడండి. దేవుడికి సఫర్ గారు. ఇప్పుడు బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో వచ్చేదా లేకపోతే జ్ఞానాన్ని బట్టి వచ్చేదా? బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతో వచ్చేదా లేకపోతే జ్ఞానాన్ని బట్టి వచ్చేదా? భగవద్గీతలో క్లియర్ గా చెప్పారు కదండి, జ్ఞానంతో వచ్చేదని. ఓకే, మీరు ఇప్పుడు మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు. మీరు ఇప్పుడు బ్రాహ్మణులా లేకపోతే మరి ఇంకేదైనా? ఇప్పుడు మంచి టాపిక్ ఎత్తుకున్నారు. అయితే దీనికి మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఆధిపత్యం, ప్రతి దుక్కుని కూడా ఆధిపత్య పోరు అనేది ఒకటి ఉంటది సార్. మీకు జంతువుల్లో కూడా ఉంటది, మీకు తెలుసో లేదో. ఇప్పుడు ఒక లేడీ జింకలు ఉంటాయి కదా మనకి అడవిలో, మగ జింకలు ఒక ఆడ జింక కోసం పెద్ద పోరు చేస్తే అందులో నెగ్గింది మాత్రమే ఆడ జింకతో జత కడతది. అలాగే మనుషుల్లో కూడా ఒక రకమైన నాది అనే ఒక స్వభావం, నేనే గొప్ప అనే స్వభావం ఎప్పుడైతే మనిషిలో ప్రవేశించిందో, నేను మాత్రమే గొప్ప, నాదే గొప్ప, నేను చెప్తేనే వినాలి అనే తత్వంలో పుట్టిందే ఈ అహంకారం అనేదండి. బ్రాహ్మణత్వం గురించి అడిగారు కాబట్టి భగవద్గీతలో పుట్టుకతో ఎవడో బ్రాహ్మణుడు కాదు, ఎవడో కాదు మానవుడు మామూలుగా పుట్టుకతో జన్మతా జాయేదే. పుట్టుకతో ఎవడో బ్రాహ్మణుడు కాదు, ఎవడో కాదు మానవుడు మామూలుగా పుట్టుకతో జన్మతా జాయేదే. అదొక శ్లోకం ఉంది, అంత నాకు సరిగ్గా పలకడం రాదు. మనం నేర్చుకునే విద్య అంటే మనం తెలుసుకునే జ్ఞానం ఎంతైతే మనకి అభివృద్ధి చేస్తే అతను బ్రాహ్మణుడని లెక్క చెప్పుకొచ్చారు, అంతే తప్ప బ్రాహ్మణుడని ప్రత్యేకంగా ఒక వర్గమో ఒక ఇదో లేదండి.
ఏళ్ళ రోజుని మీకు బాసర్లోనూ ఎక్కడో మొత్తం మీద అన్ని కులాల వాళ్ళకి ఈ వేదాలు మొత్తం వేదాధ్యయనం చేయడానికి 6వ తరగతి చదివిన తర్వాత పిల్లలకి అందరికీ కూడా మీకు ఫ్రీగా చెప్తున్నారంటండి. తర్వాత హరిద్వార్లోనూ ఎక్కడో ఒక దుఃఖం, నేను మొన్న ఈ మధ్యలో ఒక వెబ్సైట్ లో చూశాను నేను, అక్కడ స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారంటండి. నేర్చుకోవడం ఒకప్పుడు ఏం చేశారంటే అండి, రాజరికాలో ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని మూర్ఖత్వంతో కొన్ని మన మీద బలవంతంగా రుద్దారు సార్. నేను వాటికి పూర్తిగా ఏకీభవి ఉంటాను. నేను ఎలా ఏకీభవి ఉంటానంటే, ఇప్పుడు మీరున్నారండి, నేనున్నాను, మీరు రాజు, మీరు చెప్పిందే మీకు చెప్తానికి మీరు ఏం చెప్తే అదే నడిచింది మీ రాజ్యంలో. అది పక్క రాజ్యంతో ఒకవేళ ఏదైనా పోరు పెట్టుకుని యుద్ధం చేస్తే పక్క రాజ్యంతో ఒకవేళ నెగ్గితే అక్కడ ఆ దేశంలో ఉన్న ప్రజలు కూడా అలా పరిపాలించేవారు మూర్ఖంగానే కొంతమంది అహంకారంతో. అది మీరు బ్రాహ్మణుడు అనేది పుట్టుకతో బ్రాహ్మణుడు కాదండి. కాకపోతే మనకి ఇప్పుడు వ్యవస్థ మనకి మనకు తెలిసి మనకి కొద్ది దీంట్లో దాన్ని బ్రాహ్మణులు ఇంకా వేరే వేరే కులాల కింద ఎడదీసి ఇచ్చేశారు. నిన్న కాక మొన్న ఒక ఆయన మాట్లాడాడు కన్నడ ఛానల్లోని. ఇప్పుడు చూడండి, మనకి సెక్యూరిటీ గార్డ్ అంటున్నారు. సెక్యూరిటీ గార్డ్ ఎవరండి? తెలుగులో దాని అర్థం చెప్పండి చూద్దాం క్రిస్టోఫర్ గారు. కాపరే. అదే, దేనికి కాపరే? ఇప్పుడంటే సెక్యూరిటీ వచ్చినప్పుడు అంటే కాటికే ఉండేవాడు కాపరే. కాటికి కాదండి, రాజ్యాలకు కూడా ఉండేవారు, ద్వారపాలకులు అనేవారు వాళ్ళని. అవును, అది కాపరే. ద్వారపాలకుడు అంటే మనకు ఇప్పుడు మనం గేట్ కాడ పెట్టుకున్నాయని సెక్యూరిటీ అంటున్నాం. సెక్యూరిటీ అంటే మన ఇల్లుని ఎవరన్నా వచ్చినప్పుడు మనకి సమాచారం అందించడానికి అతను ఒక ఇది అనమాట సెక్యూరిటీ. అది ఒక అలాగా ఇప్పుడు చూడండి, కుండలు చేసేవాళ్ళు ఒక ఇది వాళ్ళు, తర్వాత ఇంకా అలా ప్రతి వృత్తుల మీద అలాగా కులాలు ఏర్పడినాయే కానీ ఎవరు బలవంతంగా నువ్వు ఇదే కులమో నువ్వు ఇదే అని పెట్టలేదండి. అది అలా పేరు పిలవడం వల్ల అలా కొన్ని ఏర్పడినాయి. బ్రాహ్మణుడు అనేది ఏంటంటే పౌరోహిత్యం ఇప్పుడున్నంత అప్పుడు రోజుల్లో లేదండి. ఇప్పుడు అయోధ్యలో ఎవరున్నారు తెలవదండి. నేను దాని గురించి ఇంకా నేను అంత మొన్న కొత్తగా కాబట్టి దాని గురించి అంత నేను చెప్పడానికి నాకు తెలియదు, నేను తెలుసుకోలేదు కూడా. తెలుసుకున్న తర్వాత కావాలంటే మీకు అందులో కూడా పెట్టారు అని చెప్పేసి విన్నానండి. తిరుమల ఎవరో తిరుమల అండి. తిరుమల అనేది గవర్నమెంట్ దేవాదాయ శాఖ కాకుండా అది ఒక ప్రైవేట్ అని చెప్పి మా అక్కగారు అమ్మాయి అక్కడ సేవ చేపకి వెళ్ళినప్పుడు వెళ్ళింది. ఒక సంస్థ అని చెప్పి చూడండి, ఒకటి ఏదో ఇది ఉంటది కదా తిరుమలలో. మరి ఎక్కడ ఉన్నారా లేదా, ఎవరైనా ఉన్నారా లేదా పౌరత్వం వీళ్ళేది మనకు తెలదు. మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే తిరుపతి దేవస్థానం వారు వేదాధ్యయనం చేయడానికి అన్ని కులాల వారిని కూడా ఆహ్వానించి అక్కడ విద్య నేర్పుతున్నారని చెప్పేసి విన్నానండి. విద్య అంటే వేదాధ్యాయం. నేను విన్నది ఏంటంటే అండి, క్రైస్తవులు దెబ్బకు తట్టుకోలేక ఇలాగ మారిపోతున్నారు. క్రైస్తవులు అనేటిని ఈ వ్యత్యాసాల వల్ల దేవునిలోకి లేకపోతే యేసుక్రీస్తులోకి నడిపించేస్తున్నారు. కాబట్టి ఈ దెబ్బకు తట్టుకోలేక వీళ్ళ దెబ్బకే, ఆ శాస్త్రాల వల్ల కాదు, వీళ్ళ దెబ్బకే ఇలాగ మారిపోతున్నారు. వాళ్ళ యొక్క పద్ధతులు ఆచారాలన్నీ మార్చుకుంటున్నారు అని చెప్తున్నారు. ఏంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు ఎవరి దెబ్బకి ఎవరు మారకపోయినా ఇప్పుడు మనకే ఇంతకు ముందర ఇప్పటికి కూడా కొన్ని దుక్కుల్ని బ్రాహ్మణులు ఇంటికి మనం వెళ్తే బయట కూర్చోబెడతారు. కొన్ని బ్రాహ్మణులు ఇంటికి మనం వెళ్తే బయట కూర్చోబెడతారు. ఏంటి ఆ ఇంట్లోకి మనం ఇంటికి వెళ్ళాలన్నది రెండో ప్రశ్న. అయితే మనకి ఏదైనా ఇవ్వాలనే కానీ పైనుంచి అలా చేస్తారు వాళ్ళు. ఇది నన్ను ఎందుకు ముట్టుకోలేదు నువ్వేమి మనం క్వశ్చన్ చేసి కన్నా మనకు ఇప్పుడు కూడా మన వ్యవస్థ ఎలా ఉంది? ఒక కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ని డైరెక్ట్ గా వెళ్ళిపోగలమా మనం వాళ్ళ ఇంటికి? మనకి మళ్ళీ గేట్ గారు సెక్యూరిటీ అపాయింట్మెంట్ ఉన్నా అంటాడు. మనకి అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్ లో కూర్చోబెడతాడు ఆ ఇంట్లో. అలాగే కొన్ని వినండి, అలాగా అధికారాన్ని బట్టి వచ్చింది తప్ప పుట్టుకతో వచ్చింది కాదు. కాదండి ఒకప్పుడు అధికారాన్ని బట్టి వచ్చింది తప్ప పుట్టుకతో వచ్చింది కాదు. ఒకప్పుడు ఆ అధికారాలు ఎలా ఉన్నాయి అంటే ఫలానా పర్టికల్ గా వాళ్ళకే ఉండి
అధికారంతో కూడా పోవాలి కదా మీరు చెప్పే పాయింట్ లో అయితే. పోవాలంటే అంటే మన రాజ్యాంగంలో పెద్ద తప్పు చేశారు సార్. రాజ్యాంగంలోనే ఇప్పుడు బయట మీరు ఎక్కడికన్నా వెళ్తే, మీరు ఒక హోటల్కి కానీ ఎక్కడికన్నా వెళ్తే మీ కులం అడుగుతున్నారా? ఇప్పుడు అడగట్లేదు కదా. మా నాన్నగారి వయసులో అయితే పెద్దగా రాని కాదు 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 నేను అడిగింది ఇప్పుడు మనకు తెలియదు. మీరు ఏదో హోటల్ కానీ ఎక్కడికే ఏనండి 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 నేను అడిగాక నాది కంప్లీట్ అయితే మీరేనండి. ఎక్కడే కానీ మీరు వెళ్తే కులం అడుగుతున్నారా? ఏదన్నా బాబు ఏం కులం అని మీరు ఎక్కడ గ్రామాల్లో అడుగుతారు. మళ్ళీ అది కూడా కొన్ని పట్టింపులు కొన్ని చాదస్తాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఏమిట్లు మీరు అని అడుగుతారు కొన్ని ఏరియాల్లో. ఏమన్నా గ్రామాల్లో అడుగుతారు. మళ్ళీ అది కూడా కొన్ని పట్టింపులు కొన్ని చాదస్తాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఏమిట్లు మీరు అని అడుగుతారు కొన్ని ఏరియాల్లో. ఏమన్నా సాంఘిక దురాచారం ఓన్లీ ఒక్క ఎస్సీ ఎస్టీలోనే ఉందా, అన్ని కులాల్లో ఉందా? ఎంతో పూర్వం అన్ని కులాల్లో ఉండేది. ఇప్పుడు క్రైస్తవులు కలిపేసుకుంటున్నారనే భయంతో ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు జాగ్రత్తలు పడుతున్నారు. ఎవరినేనండి మీరు కమ్ముండి ఇప్పుడు ఆ కులం వాళ్ళు తప్పించి మీరు ఎవరైనా కూడా నేను ఇంకా అదే చెప్తున్నాను మీకు. అది ఎవరు నేర్పారు? హిందూ మతమే నేర్పింది అంటారు అందరూ. ఎంతో పూర్వం అన్ని కులాల్లో ఉండేది. ఇప్పుడు క్రైస్తవులు కలిపేసుకుంటున్నారనే భయంతో ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు జాగ్రత్తలు పడుతున్నారు. ఎవరినేనండి మీరు కమ్ముండి ఇప్పుడు ఆ కులం వాళ్ళు తప్పించి మీరు ఎవరైనా కూడా నేను ఇంకా అదే చెప్తున్నాను మీకు. అది ఎవరు నేర్పారు? హిందూ మతమే నేర్పింది అంటారు అందరూ. అప్పుడు ఎవరు దెబ్బలాడుకునేవారు? ఈ ముస్లింస్ కూడా రాకముందరు దెబ్బలాడుకునేవారంట. చరిత్ర తెలుసుకుంటే ఏమవుతుంది, వైష్ణవ భక్తులు శివ భక్తులు కొట్టుకునేవారు. నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని. శైవులు వేరే శైవులు, శైవులు విష్ణు భక్తులు అంటే నిలువు నామాలో అడ్డనామాలో వాళ్ళిద్దరూ అన్నదమ్ములే. మరి ఇది ఎలా చరిత్ర అసలు నిజంగా ఒక వెనక్కి అలా వెళ్ళుకుంటూ వెళ్తే మీకు ఏమవుతుంది? ఇప్పుడు నేను చరిత్ర ఎందుకు తెలుసుకుంటున్నానన్నాను, ఏం జరిగింది అసలు చరిత్రలో ఎక్కడ మొదలైంది ఏంటిది? ఎవరో మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే పని లేకుండా ఖాళీగా కూర్చుని ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయంతో కొన్ని దురాచారాలు. నేను జోగిని వ్యవస్థ గురించి, దేవదాసి వ్యవస్థ గురించి ఒక కన్నడలో ఒక అబ్బాయి చాలా క్లారిటీగా ఇచ్చాడు. జోగిని వ్యవస్థ గురించి, దేవదాసి వ్యవస్థ గురించి ఒక కన్నడలో ఒక అబ్బాయి చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఎంత క్లారిటీగా ఇచ్చాడు చరిత్ర అని చెప్పేసి ఒక మనకి వస్తుంది. దాంట్లో మొత్తం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, దాన్ని ఎలా మార్చారు అన్న దానికి కూడా ఉదాహరణలతో సహా మొత్తం ప్రూఫ్ తో సహా పెట్టాడు అనమాట ఆయన. ఫస్ట్ దేవస్థానాలనే శుభ్రం చేసుకుని దేవుడికి అక్కడ సేవ చేయడానికి పెట్టిన వాళ్ళని లాస్ట్కి వచ్చి ఊరు మోతుబరులు, ఊరు అక్కడ పనిచేసే పూజారులు వీళ్ళు వాడుకుంటూ మొదలుపెట్టి ఆ వ్యవస్థనే భ్రష్టు పట్టించి దాన్ని ఒక అనాగరికం కింద తీసుకొచ్చారండి. ఎదరికే పనిచేసే పూజారులు వీళ్ళు వాడుకుంటూ మొదలుపెట్టి ఆ వ్యవస్థనే భ్రష్టు పట్టించి దాన్ని ఒక అనాగరికం కింద తీసుకొచ్చారండి. ఎదరికే ఫస్ట్ పెట్టింది ఎంతో పవిత్రంగా పెట్టారంట. వాళ్ళు కాళ్ళు మొక్కివారంట దేవదాసులకి, దేవుడి సేవ డైరెక్ట్ గా చేస్తుందని చెప్పి. అదే దేవుడు అంటే బ్రాహ్మణులకి కదా సేవ చేయాలి. కాదండి, ఓన్లీ దేవుడికి మాత్రమే. ఈ రాను 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 కాలక్రమంలో దాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. అది చోళులు తమిళనాడులో చోళులు ఫస్ట్ పెట్టింది. అలాగే బ్రాహ్మణ వ్యవస్థ అనేది కూడా ఏం చేశారంటే ఆధిక్యం నేను గొప్ప అనే, నేను వేదాలు నేర్చుకున్నాను, నేను గొప్ప అనే ఒక అహంభావంతో, ఒక అహంకారంతో మీరు చాలా సినిమాల్లో, పాత సినిమాల్లో మనకి 80-75 సినిమాల్లో మీకు చాలా చూపించారు కదండి అలాంటివి. మీకు అది నిజంగా అక్కడ జరగలేనిదే ఎవడో చేతకు రాదు కదా. చరిత్రలో అంటూ మనకి కొన్ని బుక్కులు ఉన్నాయి, కొన్ని చరిత్రకు ఆధారాలు ఉంటాయి కదా. హిందూ మతం అనేది హిందూ రాజులు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి శ్రీకృష్ణదేవరాయ ఉన్నాడు కర్ణాటకలోని. శ్రీకృష్ణదేవరాయ అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు తర్వాత మాట్లాడండి, నేను మానేస్తాను. శ్రీకృష్ణదేవరాయకు ముందర కూడా హంపి అది విజయనగర సామ్రాజ్యాన్ని పరిపించిన వాళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయకి తర్వాత కూడా తాళికోట యుద్ధం జరిగిన తర్వాత కూడా శ్రీకృష్ణదేవరాయలు చచ్చిపోయిన తర్వాత కూడా ఆ రాజ్యాన్ని పరిపాలించారు 500 సంవత్సరాల క్రితం.
కానీ శ్రీకృష్ణదేవరాయ పరిపాలించినప్పుడే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన ఎన్నో మంచి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అవన్నీ చేశారు కాబట్టి ఆయన ఇప్పుడు కూడా మనం శ్రీకృష్ణదేవరాయని ఒక పేరుగా చెప్పుకుంటాం మనం. అలాగే అహంకారం అనేది కొన్ని రాజుల్లో ఉండేదండి. ఏదైనా గుడి కట్టాడంటే ఈ గుడి ఇంకో దేశంలో కట్టకూడదని కళ్ళు పీకేసి చేతులు నరికేసేవారంట. ఏది ఈ శిల్పుల్ని. అవి చరిత్రలో ఉన్నాయండి అవి. ఇప్పుడు చెప్పండి. మీరు ఇంతవరకు చెప్పిన దాంట్లో సార్ మీకు కొన్ని విషయాలు తెలియాలి, ఇంకా కొన్ని విషయాలు తెలియాలి. ఎవరికి? మీరు చెప్పిన విషయాల్లో కొంత సంపూర్ణత లేదు. మీరు చెప్పిన విషయాల్లో కొంత సంపూర్ణత లేదు. నేను నాకు పూర్తిగా తెలిసానంటే నాకు తెలిసింది చెప్పాను. నేను ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉంది సార్. నేనంతా తెలుసుకున్నదే 0.000% కూడా కాదండి. కృష్ణ సార్, సుబ్బారావు సార్, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ మన అమరా ప్రసాద్ ఉన్నాడు కదా, అవునవునండి, ఆయన గాని ఇంకా కొందరు గాని రాజ్యాంగం మీద పడి ఏడుస్తున్నారు ఈరోజు. రాజ్యాంగంలో కులాలు ఉన్నాయి, అంబేద్కర్ వెనక ఇచ్చింటే లేదా అప్పుడే అంబేద్కర్ కుల ప్రస్తావన చేయకుండా ఉంటే బాగుండేది, తప్పు చేశాడు, రాజ్యాంగంలో కులం ఉంది కాబట్టి ఈరోజు కులం అనేది పోవట్లేదు, కులం అనేది అలాగే ఉండడానికి రాజ్యాంగమే కారణము. ఎక్కడైనా సరే మీ కులం అని అడుగుతున్నది ఆఫీసుల్లో రాజ్యాంగాన్ని బట్టి అడుగుతున్నారు తప్పితే మరొకటి కాదు. కాబట్టి రాజ్యాంగంలో కులం ఉండకూడదు, కులం అన్నది ఆయన తీసుకొచ్చాడు. ఇలా రకరకాలుగా నిన్నగా మొన్న పుట్టినటువంటి అమరా ప్రసాద్ ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ గారిని, తర్వాత రాజ్యాంగ సమితుల్ని, అంటే డ్రాఫ్టింగ్ కమిటీని, అన్ని కమిటీలకి క్వశ్చన్ చేస్తున్నాడు ఈ రోజు ఇప్పుడు పుట్టి. అదే మనకే మన సమాచార హక్కు చట్టం. అవునండి, తెలుగులో తలుపు దగ్గరికి లేక సమాచార చట్ట హక్కులో 2 దుక్కుల్ని ఎవరికో వేస్తే వచ్చినాయి అని చెప్పి ప్రూఫ్లు పెట్టాడండి. ఇప్పుడు మీరు నేను రాజ్యాంగం చదవలేదు, ఇప్పుడు దాని గురించి మాట్లాడతాకే. ఇప్పుడు ఆయన ఏమో సార్ సుబ్బారావు గారు చెప్తా వినండి, ఎక్కడ పొరపాటు నేను రాజ్యాంగం కూడా చదివాను. మీకు ఫోన్ మొబైల్ యాప్ లో కూడా రాజ్యాంగం అని మీకు యాప్ ఉంటది, మీరు చూసుకోండి, మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు కదా, అంబేద్కర్ గారిని జడ్జి చేయడానికి అంత పెద్ద మీద ఇప్పటికి ఎవడు పుట్టలేదు నాకు తెలిసి. ఎందుకంటే అంబేద్కర్ గారు చాలా లోతైనటువంటి పర్సన్ అయినా, చాలా లోతైనటువంటి పర్సన్ అయినా. కొన్ని 100 కోట్ల మందికో లేదా 50 కోట్ల మందిలో అలాంటి వాడు అక్కడ పుడతాడు అంతే. అంబేద్కర్ గారిని చాలా తక్కువ చేసి చూస్తున్నారు ఈ రోజు. ఆ రోజు అది చేసింటే బాగుండే, ఆయన తప్పు చేశాడని కాదు. అంబేద్కర్ గారు కులాన్ని ప్రోత్సహించో, కులాన్ని పెంచి పోషించడానికో, కులముతో కొట్టుకు చావండను కాదు రాజ్యాంగంలో చేసింది. అంబేద్కర్ గారి ఉద్దేశం ఏంటంటే కుల నిర్మూలన జరగాలి, అది ఆయన అభిలాష. అంబేద్కర్ గారి అభిలాష ఏంటంటే కుల నిర్మూలన జరగాలి. అసలు కులం అనేది ఉండకూడదు మనిషికి. కులం అనే దాని నుంచి మనిషి ఇంతలా నాశనం అయిపోతున్నాడు, ఇంత వెనకబడుతున్నాడు, ఇంత అజ్ఞానంగా మారుతున్నాడు, ఇంత మూఢనమ్మకాల్లో ఉంటాడు, మనిషి పశువు కంటే హీనంగా తయారవుతున్నాడు. కాబట్టి ఈ కుల నిర్మూలన అనేది కనుక వెళితే, కులం అనేది కనుక నాశనం అయితే ఇంకా మనిషి స్వేచ్ఛగా, హాయిగా, సంతోషంగా, జ్ఞానవంతుడిగా జీవించడానికి చాలా అవకాశం ఉంది. ఈ కులం అనేది మనిషిని కట్టిపడేస్తుంది. అంటే ఏంటంటే దాన్ని ఒక చౌకట్టులో, ఒక ఫ్రేమ్ లో ఉంచేస్తుంది. ఇలా కులం అనేది నిర్మూలన జరగాలి. దానికి కూడా ఆయన ఒక అడ్వైస్ ఇచ్చాడు. కుల నిర్మూలన గనక ఎలా జరుగుతుంది అంటే దానికి ప్రధానంగా కులాంతర వివాహాలే అద్భుతమైనటువంటి మార్గం అని కూడా ఆయనే సలహా ఇచ్చాడు. కులాంతర వివాహాలు కనుక చేసుకుంటే అప్పుడు తల్లిది తండ్రిది ఏ కులం అనేది తెలియదు, పుట్టే పిల్లలు అసలు కులమే ఉండదు, ఏ కులం చెప్పుకుంటాడు, చెప్పుకోలేడు. సో ఇలా కులాంతర వివాహాలు కనుక జరిగితే అసలు కులం అనేది ఉండదని ఆయన చెప్పాడు. ఆయన కుల నిర్మూలన పుస్తకం కూడా ఉంటది ఇది.
తర్వాత అంబేద్కర్ గారు ఏంటంటే చాలా దూరదృష్టి కలిగిన ఆ వ్యక్తి. ఆయన చాలా దూరదృష్టి కలిగిన మహనీయుడు ఆయన. ఆ రోజుల్లో అంబేద్కర్ గారు ఒక్కడే లేడు. కాంగ్రెస్, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ఉంది కదా, ఫ్రీడమ్ వచ్చిన కొత్తలో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ ఉంది కదా, దాంట్లో అందరూ మహా మేధావులు పెద్దవాళ్ళే ఉన్నారు అందరూ. అవును. నెహ్రూ కుటుంబం ఉంది, మహాత్మా ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, తిలక్ ఉన్నాడు, పటేల్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారండి. చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. ఇటు ముస్లింలో ఉన్న మేధావులు ఉన్నారు, హిందువుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్న దాంట్లో అంబేద్కర్ గారు ఉంటూ కులాన్ని పెంచి పోషించలేదు, కులాన్ని ఇష్టపడలేదు. కాకపోతే అంబేద్కర్ గారు ఏం చేశాడంటే, ఎలాగో నేను వెళ్ళిన తర్వాత ఆయన పోరాటం ఏంటి, నిమ్న వర్గాలు అంటే తక్కువ ఉన్నటువంటి దళితులు అనే వాళ్ళకి ఇలా ఉండకూడదు, వీడు పై వర్గాలకి సేవ చేసుకుంటూ ఉండడం ఏంటి, వీడికి కూడా మనిషిదే, వీడికి కూడా జ్ఞానం అవసరము, వీడికి కూడా ఈక్వాలిటీ కావాలి, వీడికి నాలెడ్జ్ కావాలి, వీడికి చదువు రావాలి, వీడు సమాజంలో తలెత్తుకుని బ్రతకాలి అన్నటువంటిది ఆయన కళ. దానికోసం ఆయన పోరాడాడు. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి సమాజము భయంకరమైనటువంటి సమాజం కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్లే లోపల దీన్ని ఏదైనా చట్ట ప్రకారం చేస్తే తప్ప ఈ ప్రజలు బ్రతకలేరు, వీళ్ళు బ్రతకనివ్వరు అని చెప్పేసి, ఎలాగో ఈ కులాలు ఇలాగే కంటిన్యూ చేస్తారని తెలిసి ఈ కులం వాళ్ళు ఒక నిమిషం సార్, సుబ్బారావు గారు ఒక నిమిషం. చెప్పండి, పర్లేదు. సుబ్బారావు గారు, ఇది పరిస్థితి అండి. కాబట్టి ఏంటంటే ఈ కులం అనేది పోదు ఈ భారతదేశంలో నుంచి, ఇది చాలా అసంభవం అది. కాబట్టి ఈ కులపు వాళ్ళకి అంటే ఈ కులపులందరూ పై రావాలంటే, చదువుకోవాలంటే, బాగుపడాలంటే, సమాజంలో గౌరవంగా తలెత్తుకు జీవించాలంటే దీనికి రాజ్యాంగంలోనే చేర్చడమే ఇదే వీళ్ళని కాపాడుతుందని చెప్పేసి రాజ్యాంగంలో పెట్టాడు. ఈ కులపోడు ఈక్వల్ గా రావడానికి, అంటే ఈ కులపోళ్ళందరూ పై రావాలంటే, చదువుకోవాలంటే, బాగుపడాలంటే, సమాజంలో గౌరవంగా తలెత్తుకు జీవించాలంటే దీనికి రాజ్యాంగంలోనే చేర్చడమే ఇదే వీళ్ళని కాపాడుతుందని చెప్పేసి రాజ్యాంగంలో పెట్టాడు. ఈ కులపోడు ఈక్వల్ గా రావడానికి. కులం పోవాలన్నది ఆయన కళ, కానీ ఎలా పోతుంది కులము? చెప్పండి. అవునవునవును. మరి ఆయన కళ అది, కానీ పోతుంది ఎలాగా? ఎవడు పోనేసాడు కులంని? ఇప్పుడు మన తక్కువ బ్రదర్, ఒక సెకండ్ సార్, మనదంటే తక్కువ కులం కాబట్టి మనం తక్కువ కులంలో ఉండాలనుకోవట్లేదు కాబట్టి విడవడానికి నేను సిద్ధపడతాను. గారు, తక్కువ కులం ఎక్కువ కులం అని ఎక్కడ ఉందండి అసలు? ఎలాగ లెక్కది తక్కువ కులం ఎక్కువ కులం అని? తక్కువ కులం ఎవరు నిర్ణయించాలి దానికి తక్కువ కులం ఎక్కువ కులం అని? మీరు ఏ తక్కిట్లో పెట్టి చూస్తే దానికి తక్కువ ఎక్కువ అవుతుంది. దీనికి నాకు చెప్పండి. నేను చెప్తాను సార్, ఎవరు చెప్పినా పర్లేదు. ఒక్క మాట, ఏ కులాన్ని అయితే గుళ్ళోకి రాకుండా అరికట్టారో తక్కువ కులం అని. గుళ్ళోకి రాకుండా అయితే కృష్ణపర్ గారు ఇద్దరు ఆగండి. ఒక్క సెకండ్ ఆగండి. కృష్ణపర్ గారు, ఏ కులం అయితే గుళ్ళోకి రాకుండా అరికెట్టారు అంటున్నారు కదా, మన ఆంధ్రప్రదేశ్ లో ఒక వాళ్ళు ఏ కులస్తులో నాకు అంత ఐడియా లేదు, వేరే జనాలను వెళ్ళేసారంట వాళ్ళు. అంటే ఆ ఊరోళ్ళు ప్రత్యేకంగా ఆ ఊర్లోకి రావాలంటే వాళ్ళు చెప్పులు వేసుకోకుండా రాకూడదు, చెప్పులు తీసేసి రావాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నం తింటాక కానీ ఏం లేదు, వాళ్ళు మొత్తం వాళ్ళ ఊరిని మొత్తం దేశాన్ని మొత్తం మీకు ఒక లెక్కలో చెప్పాలంటే వాళ్ళు సపరేట్ గా బతుకుతున్నారు. వాళ్ళు ఏ కులం అన్నా తెలదు, మీరు యూట్యూబ్ లో కొడితే వస్తుంది. మన సుమన్ టీవీలో ఎక్కడో చెప్పాను. ఎలాగంటే అండి, ఇప్పుడు మనకి గుళ్ళోకి రానిత్తలేదు అంటున్నారు. గుడి కట్టుకుని స్తోమత లేదు ఆ రోజుల్లో. సుబ్బారావు గారు, అలా కాదండి, చరిత్ర మనం ఒక క్రమబద్ధంగా మాట్లాడదాం. అవునండి. ఎందుకు రానివ్వలేదన్నదానికి సాల్మన్ గారు కాదు, ఒక నిమిషం, మనం సందులో పరిగెత్తడం వద్దు, రహదారుల్లో ప్రయాణిద్దాం. ఆగండి,
ఈ వ్యవస్థ తక్కువ అన్నటువంటిది అంబేద్కర్కి ఎలా తెలుసండి? ఈ వ్యవస్థ తక్కువ అన్నటువంటిది అంబేద్కర్కి ఎలా తెలుసండి? ఈ కులం తక్కువ కులము అనేది అంబేద్కర్కి ఎలా తెలుసు? ఎగ్జాంపుల్, అంబేద్కర్ ఏమైనా కలగన్నాడా? తక్కువ కులము ఎక్కువ కులం కాదు, వీళ్ళు ఏం చేశారంటే అగ్రవర్ణాలు అన్నారు కానీ ఏమంటే మీరు అగ్రవర్ణాలు అన్నారు కానీ అగ్ర కులాలు అనేది నీకు లేదు, అగ్రవర్ణాలు అని. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఒక్క నిమిషం, నేను చెప్పే పాయింట్ ని దయచేసి ఆలోచన చేయండి. చెప్పండి. ఇప్పుడు మనము 2-4 అన్నప్పుడు ఎవడన్నా ఏ ధర్మం వాడన్నా ధర్మం కానివాడు లేనివాడన్నా కూడా అది రైట్ అనము. కానీ అవును, వాడు మా ధర్మం వాడు కాదు, వాడు మా పక్షం వాడు కాదు, మా ఇంటి వాడు కాదు, సో వాడు కరెక్ట్ చెప్పిన తప్పే అంటారు అన్నటువంటిది ఉండకూడదు. మన మనుషులం కదా. ఇప్పుడు అంబేద్కర్ గారికి ఈ కులము తక్కువ కులము అని ఆయన ఎందుకు అనుకున్నాడు, ఎందుకు పోరాటం చేశాడు చెప్పండి, మీ నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు అంబేద్కర్ గారికి ఈ కులము తక్కువ కులము అని ఆయన ఎందుకు అనుకున్నాడు, ఎందుకు పోరాటం చేశాడు చెప్పండి, మీ నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. నువ్వు క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఎలా అనిపించింది ఆయనకి? అంటే ఆయన కాలంలో ఆయన కాలం అంటే ఆయన జీవించిన కాలం, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఆ చుట్టుపక్కల ఆయన కంటికి కనపడిన పరిస్థితుల్లో చాలా దాన్ని ఆ వర్గం జనాల్ని అనుభవించే బాధలకే ఆయన చాలా చలించిపోయాడు. ఆయన కాలంలో ఆయన కాలం అంటే ఆయన జీవించిన కాలం, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఆ చుట్టుపక్కల ఆయన కంటికి కనపడిన పరిస్థితుల్లో చాలా దాన్ని ఆ వర్గం జనాల్ని అనుభవించే బాధలకే ఆయన చాలా చలించిపోయాడు. అంతే కదా? వినండి, నాకు పూర్తి అవ్వలేదు. వినండి, ఆన్సర్ కాదు నేను చెప్పింది పూర్తిగా వినండి. నా క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది, వినండి, నేను దానికే మీకు వినండి, నేను పూర్తి అవ్వలేదు నాది ఇంకా. ఇప్పుడు ఆయన చలించిపోయాడు కదా, వచ్చింది ఆగండి, నేను చెప్తాను మీకు పూర్తిగా అవనండి. చలించిపోయి దానికి తగ్గట్టుగా ఏదైనా నేను ఉన్నతమైన చదువు చదివాను కాబట్టి నేను ఏదైనా మన జనాలకే ఒక్కరికే ఒక కేటగిరీకే కాదు మొత్తం బడుగు బలహీన వర్గాలకు నేను ఏదైనా చేయాలని చెప్పేసి ఆయన ఒక రాజ్యాంగానికే ఒక చట్టం అనేది తెచ్చాడు. కాదండి, వినండి చెప్తాను, వినండి ఒక్క సెకండ్. ఇయాల రోజుని బెంగళూరులో నేను చూసిన ఏరియా చెప్తున్నాను. నేను బెంగళూరులో పారిశుద్ధ్య కార్మికుల్ని నేను ప్రతిరోజు ఎక్కడన్నా కారు ఆపితే, అన్న మీది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని ఇక్కడ ఏంటి, మీ కులం ఏంటి అని అడుగుతాను నేను. మీరు బాగా గమనించండి, వాళ్ళని ఎవరు బలవంతంగా తీసుకురాలేదు ఎవరిని అక్కడ ఈ బెంగళూరుని క్లీన్ చేయడానికి. మీరు నమ్ముతారో నమ్మరో, ఎక్కువ అనంతపురం, చిత్తూరు ఈ రెండు డిస్టిక్ల జనం మీరు దగ్గరగా తక్కువ వేలలో ఉన్నారు బెంగళూరులో. పారిశుద్ధ్యకారు అందరూ తెలుగోళ్ళే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఏం కులం అంటే మేము మానవుళ్ళు మదిగోళ్ళం అని చెప్తారు వాళ్ళు. ఎస్సీ ఎస్టీ అనరు, వాళ్ళు కులం పేరు చెప్తారు. నేను ఓన్లీ వినేసి ఏంటి ఈ జీవితం ఏంటి ఇలాగా మీరు ఒక్కొక్కసారి నమ్ముతారో నమ్మరో సాల్మన్ గారు ఉచ్చల పోసేసి కొంపు భయంకరమైన కొంపు వస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు, ఒక ముక్కు గుడ్డ కట్టుకోరు, ఏం కట్టుకోరు నిజంగా. ఇంకా ఈ మొన్న బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది, బీబీఎంపీ ఏదో ఒక స్వాభిమాన అని ఏదో ఒక పేరు ఉందండి, అది నమ్మ స్వాభిమాన ఆడవాళ్ళకి పాస్ పోసుకుంటా కూడా ఇబ్బందులు అవుతున్నాయి వీళ్ళకి అని చెప్పి సపరేట్ గా ఒక్కొక్క కంటైనర్లు తెచ్చిపెట్టిందండి వాళ్ళు పనులు చేసి ఇక్కడంతా. ఇప్పుడు చెప్పండి ఏంటంటే ఎప్పటికీ కూడా ధనిక కులం లేకపోయినా కూడా ధనిక పేద వర్గం అనేది ఉంటదండి. అది మీరు ఏ కులం అని అనుకోండి. చెప్పండి. తొందరపడతలేదు. లేదు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఇది కులం తక్కువ, ఈ కులం ఎక్కువ అని మీరు దేన్ని బట్టి మాట్లాడుతున్నారు? లేదా ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందని మీరు అడిగారు కదా? అవును. కాన్సెప్ట్ ఎలా వచ్చిందని అనలేదు.
ఎక్కువ తక్కువ అని దేంట్లో తూకం పెట్టి అడుగుతారంటే కిష్టోపర్ గారు ఏమన్నారంటే గుళ్ళోకి రానిస్తలేదు కాబట్టి వాళ్ళు తక్కువ కులం అని అన్నారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అలాగా నేను ఎందుకు చెప్పాను ఈ పాయింట్ మీకు, అంబేద్కర్ ఎందుకు చెప్పానంటే అంబేద్కర్ ఆయన అనుభవించాడు. లక్కీలీ మనం ఏంటంటే మన ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ అంటే మీ ఏజ్ ఎంత ఉంటుంది? 70. అదే అంటున్నారు కదా 1971 డిసెంబర్ నెల. లక్కీలీ మనము రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయ్యి చాలా వరకు మోడర్నైజ్ కాలం వచ్చేసరికి మనం పుట్టాము. మనకి నాలెడ్జ్, మనకి జ్ఞానము, మనకి ప్రపంచ జ్ఞానం వచ్చేసరికి చాలా పరిస్థితులు మారిపోయాయి. అవునండి. కాబట్టి మనకి దాని యొక్క డెప్త్, దాని యొక్క ఎంత బలమైంది, ఎంత ప్రభావితమైంది కులము, ఆ కుల వ్యవస్థ, సమాజం అనేది మనకి ఇమాజిన్ లో రాదు. జస్ట్ మనం సినిమాలు చూసినప్పుడు, పుస్తకాలు చదివినప్పుడు మాత్రం మనకు అర్థమవుతుంది, మన కళ్ళతో చూడలేదు మనం. కానీ అంబేద్కర్ గారు ఆయన కాలం కంటే ముందు ఒక 100 సంవత్సరాల వెనక్కి, 200 సంవత్సరాల వెనక్కి వెళితే కనుక ఈ కులాల యొక్క భయంకరమైనటువంటి వ్యవస్థ ఉంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఎస్సీ ఎస్టీలు మాలామాదిగా అంటున్నారు కదా, వాళ్ళని పక్కన పెట్టండి. ఇక వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు అతి శూద్రులు, వాళ్ళు ఊరు బయట ఉండేవాడు, వాళ్ళు అతి శూద్రులు కాదు వాళ్ళు. ఇప్పుడు తర్వాత మీరు ఒక పదం వాడారు, అప్పుడు వర్ణాలు ఉన్నాయి కదండి, కులాలు లేవు అని. అది అందరికి తెలిసిన సంగతే, కాకపోతే వర్ణనే కులంగా మారింది. అవును, ఓకే, దాంట్లో ఏమి గొప్ప ఏం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే దీంట్లో అప్పుడు ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్నారంటే, లేదు వాళ్ళు నీచ జాతిలో అంటే తక్కువ జాతి వాళ్ళు. నీచ జాతిని లేదండి, నీచ జాతిని లేదు ఇక్కడ. కొన్ని ఏమైనా ఇంకా మీ మాటకు అర్థం వచ్చాను నేను చెప్తానండి. సార్ మీరు ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసి మీ మాటల్లో నాకు ఏం అర్థం అవుతుందంటే, ఒకసారి అండి, మీరు యూట్యూబ్ లో ఆడు గేదెలు కొత్తాడు, ఆవులు కొత్తాడు, ఆ ఇంట్లో కేకేస్తున్నారు. మీకు ఇక్కడ వ్యవస్థ ఎలాగైందంటే మీరు వింటారు, వింటాం కాదు. ఎందుకంటే ఇప్పుడు సాగదీసి తెలియదు అయితే ఇప్పుడు మనకు తెలియదు అనుకోండి, ఇది కొత్తగా ఏదైనా ఉందంటే వినొచ్చు. ఇప్పుడు అన్ని తెలిసి మీకు తెలుసు, నాకు తెలుసు. ఒకవేళ మీకు నాకు కొంచెం తెలిసిందాక కొంచెం వ్యత్యాసం ఉండొచ్చు, అంతే తేడా. మీరు ఒక సెకండ్ ఆగట్లేదు మీరు. చెప్పండి. ఇప్పుడు ఈ వ్యవస్థ అంబేద్కర్ కాలం దగ్గర నుంచే వద్దాం మనము. అంబేద్కర్ కాలంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, అంబేద్కర్ వాటిని అనుభవించి చూసి చలించిపోయి ఏం చేశాడంటే, అసలు ఇది ఎలా ప్రారంభమైంది, దీనికి కారణాలు ఏంటి అని గ్రంథాలు వెతికాడు ఆయన. గ్రంథాలు వెతికితే ఆయనకి వేదాల్లో, కొన్నిట్లో పురాణాల్లో, రామాయణములో, మహాభారతములో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎవరికి? అంబేద్కర్ గారికి. ఈ కులం యొక్క మూలం ఏంటని ఆయన వెతికాడు ఆయన. గ్రంథాలు వెతికితే ఆయనకి వేదాల్లో, కొన్నిట్లో పురాణాల్లో, రామాయణములో, మహాభారతములో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎవరికి? అంబేద్కర్ గారికి. ఈ కులం యొక్క మూలం ఏంటని ఆయన వెతికాడు ఆయన. అసలు ఈ కులాలనేవి ఈ యొక్క డివైడెడ్ వర్గాలు, ఇది కులపోలు ఇదే చేసుకోవాలి, ఈ కులపోలు ఇదే చేయాలి, ఈ కులపోలు ఇలాగే ఉండాలి, ఈ కులపోలు ఇదే చేయాలి అన్నటువంటి ఈ నిర్ణయాలు, తర్వాత ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది దేశంలో, ఇది ఎక్కడిది అని ఆయన గ్రంథాలు పరిశోధిస్తే ఆయనకి వేదంలో దొరికింది. ఆ వేదాల్లో ఆయన అంటే అంతకంటే ముందు ఆయన సంస్కృతం చదువుకున్నాడు, నేర్చుకున్నాడు. ఆయనకి దొరికింది, వర్ణాల రీతిలో దొరికింది ఆయనకి. ఇప్పుడు మీరు చెప్పారు చూడే, తల నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు అనేసి ఈ వ్యవస్థ దొరికింది. ఈ వ్యవస్థ దొరికితే అంబేద్కర్ గారికి అంటే ఈ ధర్మములో ఉన్నటువంటి దేవుడు అనేవాడు వీటిని సృష్టించాడు, సృష్టించి మనుషుల్ని విభజించాడు. ఇది తప్పిది. దేవుడు అనేవాడు గనక వీటిని చేసి ఉంటే ఆ దేవుడే తప్పు, ఆ దేవుడే వాడు దేవుడే కాదు వాడు. ఎందుకంటే
ఒక ఒక ఇంట్లో ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు ఈక్వల్ గా ఉండాలనుకుంటారు కానీ ఒకడికంటే ఒక నిచ్చిన వ్యవస్థలో ఉండాలని అనుకోడు. నా కొడుకు వీడు తక్కువైన వాడు, ఈయనకంటే ఉత్తమమైన వాడు, ఈయనకంటే ఈయనకంటే గొప్పవాడు, ఈ ముగ్గురు కలిసి వీడికి సేవ చేయాలి, ఇద్దరు కలిసి వీడికి సేవ చేయాలి, ఒక్కడు కలిసి వీడికి సేవ చేయాలి అని ఇలా నిచ్చెన రీతిలో ఉన్నటువంటి వ్యవస్థ ఉండదు. తండ్రి కాబట్టి ఇలా నలుగురు ఉంటే నలుగురు పిల్లల్ని ఈక్వల్ గా చూసుకుంటాడు. నలుగురు ఈక్వల్ గా బ్రతకండిరా, ఉన్నదంతా పంచుకు తినండిరా మీరు అని తండ్రి అన్నవాడు ఇలా చెప్తాడు. మరి వీడు దాంట్లో దేవుడు అనేవాడు ఏంటి ఇలా చెప్పాడు కదా. సో వీడు దేవుడు కాదు, వీడు ఇది మనుషుల సృష్టి అనేటువంటి కాన్సెప్ట్ తో ఆయన సబ్జెక్ట్ తీసుకున్నాడు ఆ దాంట్లో నుంచి. ఒక ఇంట్లో ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు ఈక్వల్ గా ఉండాలనుకుంటారు కానీ ఒకడికంటే ఒక నిచ్చిన వ్యవస్థలో ఉండాలని అనుకోడు. నా కొడుకు వీడు తక్కువైన వాడు, ఈయనకంటే ఉత్తమమైన వాడు, ఈయనకంటే ఈయనకంటే గొప్పవాడు, ఈ ముగ్గురు కలిసి వీడికి సేవ చేయాలి, ఇద్దరు కలిసి వీడికి సేవ చేయాలి, ఒక్కడు కలిసి వీడికి సేవ చేయాలి అని ఇలా నిచ్చెన రీతిలో ఉన్నటువంటి వ్యవస్థ ఉండదు. తండ్రి కాబట్టి ఇలా నలుగురు ఉంటే నలుగురు పిల్లల్ని ఈక్వల్ గా చూసుకుంటాడు. నలుగురు ఈక్వల్ గా బ్రతకండిరా, ఉన్నదంతా పంచుకు తినండిరా మీరు అని తండ్రి అన్నవాడు ఇలా చెప్తాడు. మరి వీడు దాంట్లో దేవుడు అనేవాడు ఏంటి ఇలా చెప్పాడు కదా. సో వీడు దేవుడు కాదు, వీడు ఇది మనుషుల సృష్టి అనేటువంటి కాన్సెప్ట్ తో ఆయన సబ్జెక్ట్ తీసుకున్నాడు ఆ దాంట్లో నుంచి, వేదాల్లో నుంచి, రామాయణం నుంచి కావచ్చు. నేను కొన్ని చదువుతాను చూడండి. మను ధర్మశాస్త్రం 4:61. శూద్రులు పాలకులుగా ఉన్న రాజ్యంలో బ్రాహ్మణులు నివసింపరాదు. మను ధర్మశాస్త్రం 11:24. శూద్రులు పాలకులుగా ఉన్న రాజ్యంలో బ్రాహ్మణులు నివసింపరాదు. మన ధర్మశాస్త్రం 11:24. ఏ విధంగానూ మతపరమైన లేక యాగపరమైన కూడా బ్రాహ్మణులు శూద్రుల నుండి యాచింపరాదు. ఎలా ఉన్నా ఇంకొకసారి చెప్పండి. శూద్రుల నుండి యాచించరాదట బ్రాహ్మణ. కాదు, ఇంకా దానికన్నా ముందర అక్కడి నుంచే. ఏ విధంగానూ మతపరమైన లేక యాగపరమైన కూడా బ్రాహ్మణులు యాచించరాదట. బ్రాహ్మణులు యాచించకూడదు. బ్రాహ్మణులు శూద్రుల్ని యాచించకూడదు. ఉన్నత వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్రులను శిక్షించాలి. మన ధర్మశాస్త్రం 8:374. బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు. ఇప్పుడు మీకు 20 కాదండి, మీకు ఇది ఎవరో ఇది మీకు మను ధర్మ శాస్త్రం అనేది మీకు ఈ భగవద్గీత కన్నా ముందరది. అది మీకు భగవద్గీతలోనే 4 ఉన్నప్పుడు మీకు కులాలు కానీ కొన్ని లేవండి. అవి మీకు ఎవరో అనువాదంలో మీకు ఎవరో కావాలని మీకు ఏమన్నా కొన్ని పెట్టారేమో కానీ అసలు ఒరిజినల్ మీకు దొరకాలంటే పెద్ద గ్రంథం ఉంటుంది. అది అయితే ఓకే, మీరు ఎందులోంచి తీసి ఇచ్చేస్తున్నారో కొంచెం చెప్తే నేను కూడా చూస్తానండి. మీరు మొబైల్లో చూస్తున్నారా లేకపోతే ఏదన్నా బుక్ తెప్పించుకున్నారా? ఇది ఒక పోస్ట్. ఇది అదే చెప్తున్నాను కదా, ఇది పోస్ట్ అంటే కొంచెం అది లేదండి. అది ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు మన ధర్మశాస్త్రాన్ని కోట్ చేస్తున్నాను కదా. అవును, మీరు కోట్ చేస్తున్నారంటే మీకు మతాలన్నా ఎక్కడి నుంచి వచ్చినాడు? మనుధర్మ శాస్త్రం ఎప్పుడు పుట్టింది? అప్పుడు మతాలన్నీ ఏం మతాలు ఉన్నాయి? ఇప్పుడు మతం అంటే ఏంటి? మతాలన్నా ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు భగవద్గీత ఉన్నప్పుడు మతాలు ఉన్నాయా? లేవు. మరి లేవు అన్నప్పుడు పాషాండ మతాలు అనే పదం ఉందా భగవద్గీతలో? పాషాండ మతాలు అన్నది తెలుగు అర్థం కాదు సార్. ఇప్పుడు అవునండి, కాదు పాషాండ మతాలు అన్నది కాదండి. మీరు అది ఎక్కడుందో ఏంటన్నది చూడండి కావాలంటేనే. సార్ మీరు వినట్లేదు. తెలుగు అర్థానికేనే సంస్కృత అర్థానికి తేడా ఉంటుందండి. నేను ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయనివ్వండి, మీకు ఒక సబ్జెక్ట్ అర్థమవుతుంది. చెప్పండి. మతాలు అనేవి, మతము అనేది
అభిప్రాయము అని అర్థం. మతం అంటే అభిప్రాయం అని అర్థం. ఇది భగవద్గీత టైంలో కూడా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కృష్ణుడి యొక్క మావ కంసుడు ఉన్నాడు కదా, ఆయన మతం వేరు, కృష్ణుడి యొక్క మతం వేరు.